లెగ్సిన దగ్గర నుంచి ఫాస్ట్గా వర్క్ అంతా చేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను జిమ్ చాలా లేట్ అయిపోతున్నాను. నేను ఇక్కడ బేగా స్టార్ట్ అయిపోయినా ఏమవుతుందంటే లైక్ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. నేను 8 తర్వాత స్టార్ట్ అవుతుంటే ట్రాఫిక్లో స్టక్ అయిపోతున్నాను. చెప్పాలంటే లిటరలీ లైక్ 45 minutes పైనే జామ్లో ఉండిపోతున్నాను. నేను ఇంట్రోవర్ట్ని, చాలా తక్కువ మాట్లాడతాను. అంటే ఐ డోంట్ స్పీక్ అన్లెస్ ఐ నీడ్ టు. అండ్ చాలామంది నా ఫేస్ చూసి కూడా అర్థం చేసుకుంటారు వీడు చాలా లెస్ టాక్టివ్ అని చెప్పి. అలాంటిది ఈ వ్లాగింగ్, ఈ కెమెరా జస్ట్ మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ మీ. ఎవ్రీడే ఈ వ్లాగ్ చేయడం నాకు చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. జిమ్లోని కెమెరా పెట్టుకోవాలి, అలా మాట్లాడడం, వర్కౌట్ సెట్స్ మధ్యలోని. అండ్ జిమ్లోనే కాదు, ఈవెన్ ఇంట్లో కూడా నాకు నేను సింగిల్గా ఉండి రికార్డ్ చేసుకుంటున్న టైంలో కూడా లైక్ సడన్గా ఆగిపోయి ఒకసారి ఇలా చూసుకుంటూ ఉంటాను. లైక్ నాకు ఆక్వర్డ్నెస్ వస్తుంటుంది అనమాట. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ అంతే. ఎందుకంటే నాకు ఇది చాలా హానెస్ట్గా అనిపిస్తుంది. సో ఐమ్ జస్ట్ లవింగ్ ఇట్. అలాగని చెప్పి ఐఎమ్ నాట్ షై. షై అంటే యు ఆర్ స్కేర్ టు స్పీక్. ఇంట్రోవర్ట్ అంటే ఐ చూస్ సైలెన్స్. అండ్ నేను ఈ సైలెన్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను? నేను మాట్లాడగలను. నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను మాట్లాడగలను అని చెప్పి. బట్ ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడతాను. లేదంటే ఈ అన్నెసెసరీ టాపిక్స్ వల్ల నాకు చాలా డ్రైన్ అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అందుకని మోస్ట్లీ నేను సైలెంట్గానే ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నేనుగా ఒక్కనే మోటివేషన్ వెతుక్కోగలను అనమాట. సో అదొక రీజన్ నేను చాలా అలోన్గా ఉంటాను. అండ్ నేను మాట్లాడడం కన్నా చాలా ఎక్కువ అబ్జర్వ్ చేయడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. ప్రతిసారి మాట్లాడే ముందు చాలా ఆలోచిస్తాను. క్లియర్గా చెప్పాలంటే నేను వింటాను అనమాట మాట్లాడడం కంటేనే. సో దీనివల్ల నాకు ఏమవుతుందంటే నేను చాలా నాన్సెన్స్ని అవాయిడ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ నాకు ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయవలసిన అవసరం రాదు. అండ్ నన్ను నేను రైట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఎక్స్పీరియన్స్ చేశాను. చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోతారు. బట్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ కోసం అని చెప్పి మన దగ్గరికి వచ్చి మన ఒపీనియన్ అడుగుతారు. సో నేను ఇలాంటి టైంలో ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్గా యు ఆర్ రైట్, ఎస్ సార్, అంతే. అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది కదా. లేదంటే అన్నెసెసరీగా ఎందుకు నేను నా ఎనర్జీని డ్రైన్ చేసుకోవాలి. ఫ్యూ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో మనం అదే మాట్లాడాలి. లేదంటే అది కూడా ఒక ఆర్గ్యుమెంటే. సో మనం ముందే గెస్ చేసేది వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో. సో అది మాట్లాడేస్తే అయిపోయింది. లేదంటే వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో అది వినే వరకు ఆర్గ్యుమెంట్ని అలా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటారు. అండ్ కొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అన్నీ తెలుసు, బట్ మనకు తెలుసా లేదా వచ్చి చెక్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా నా ఎనర్జీ చాలా డ్రైన్ అయిపోతుంది. అండ్ కొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి సగం తెలుసు సగం తెలియదు. పోనీ చెప్దామంటే వాళ్ళకి తెలిసింది అది నిజం అనుకుంటారు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా ఎనర్జీ డ్రైన్ చేసేస్తాయి. సో ఇవన్నీ రీజన్స్ అనమాట నేను సైలెన్స్ని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ప్రతిరోజు వెయిట్ ట్రైనింగ్ చేయాలి. దానికి నాకు ఎనర్జీ కావాలి. ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా నేను స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ ఆర్గ్యుమెంట్స్తో ఎనర్జీ డ్రైన్ అయిపోతే నేను వర్కౌట్ ఎలా చేస్తాను? నేను చెప్పాను కదా అవన్నీ ఏంటంటే స్కిల్స్ టు బీ అన్ ఇంట్రోవర్ట్ అనమాట. సో జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చాను, మీల్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు మీల్ 1 ఫినిష్ చేసి మనం జిమ్ స్టార్ట్ అవ్వాలి. A few moments later. హ్యామ్స్ట్రింగ్స్ ఈరోజు బ్యాక్కి టోటల్ 1, 2, 3, 4 వేరియేషన్స్. హ్యామ్స్ట్రింగ్కి ఒక 3 వేరియేషన్స్. ఎక్సర్సైజ్ ఇది మిషన్ లాట్ పుల్ డౌన్. టోటల్ 2 వార్మప్ సెట్స్, ఒక కంట్రోల్ సెట్ అండ్ ఒకటి మన ఫైనల్ హెచ్ఐటి సెట్. లాస్ట్ సెట్ ఇది హెచ్ఐటి సెట్. ఫుల్ స్టాక్ పెడుతున్నాను. ఫుల్ స్టాక్ ఏమి ఎందుకంటే డిఫికల్ట్ కాదు, ఎందుకంటే అంత ప్రాపర్ స్ట్రెచ్ రాదు మనకి మిషన్లోని. Yes. 2, 3. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్. ఇది బ్యాక్ ఎక్సర్సైజెస్లో నాకు చాలా ఇష్టం, బట్ నేను చాలాసార్లు స్కిప్ చేస్తుంటాను. సో మీరు వరకు లాస్ట్ వీడియోస్లో చూస్తే నేను ఒక్కసారి కూడా చేయలేదు. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4-5 బ్యాక్ డేస్లో
ఎందుకంటే ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ప్రతి సైడ్ చేయాలి కదా, సో ఇండివిజువల్గా చేయాలి. అందుకని చెప్పి చాలాసార్లు స్కిప్ చేస్తూ ఉంటాను. సో ప్రతి చాలా తక్కువ సెట్స్ ఉన్నాయి కదా, సో ఓన్లీ 2 సెట్స్ ఉన్నాయి అంతే. ఒక కంట్రోల్ సెట్ ఉంది అండ్ ఒక హెచ్ఐడి సెట్ ఉంది. ఇది ఫస్ట్ కంట్రోల్ సెట్ది. Last HIT set ఇది single arm dumbbell rowing. ఇది కూడా 2 సెట్స్, ఒక కంట్రోల్డ్ సెట్ అండ్ ఒక హెచ్ఐటి సెట్. ఎస్ ఎస్ లాస్ట్ వర్కింగ్ సెట్ ఇది హెచ్ఐటి వర్కింగ్ సెట్. లాస్ట్ ఎక్సర్సైజ్ ఇది బ్యాక్కి, చాలా షార్ట్ వర్కౌట్. నెక్స్ట్ హామ్స్ట్రింగ్ చేయాలి. 3 వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ రివర్స్ కలుసుకొని సేమ్ ఇది కూడా 2 సెట్స్, ఒక కంట్రోల్డ్ వర్కింగ్ సెట్ అండ్ ఒక హెచ్ఐటి ట్రైనింగ్ సెట్. ఫిఫ్టీన్ చేయాలి. 1-5 లాస్ట్లో పుష్ చేసి చూస్తున్నాను. Eight, 9, 10,
కొద్దిగా చేసాయి. సరే రావనుకున్నాను. RDL చేయాలి. ఇది కూడా 2 sets. ఇది RDL's లాస్ట్ సెట్. RDL's 2 sets మాత్రమే, బట్ నేను ఒక సెట్ చేస్తున్నాను ఎడిషనల్గా. ఓన్లీ RDL's 2 sets ఉన్నాయి, కానీ నేను ఇంకొక సెట్ ఎడిషనల్గా చేస్తున్నాను. ఇందాక చేసిన సెట్ ఏమైందంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. లైక్ ప్రాపర్గా ఫీల్ అవ్వలేదు నేను ఆ సెట్. సో ఈ తక్కువ సెట్స్ ఉన్నప్పుడు ఇదే ప్రాబ్లం. నేను చెప్పే కదా, పుష్ చేస్తే ఒకే సెట్లోనే పుష్ చేయాలని చెప్పి ఆపేద్దాం అనుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే వీక్లీ మనం ఒక్కసారి హ్యామ్స్ట్రింగ్స్ చేస్తాం. For the stack. టైం 11:30 అయింది. ఇంకా నేను నా లాస్ట్ మీల్ ఫినిష్ చేయలేదు. జస్ట్ నిన్న డే 21 వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. సో అనుకుంటున్నాను అసలు ఈ టైం పోస్ట్ చేయకూడదు అని చెప్పి, బట్ నాకు ఈ టైం తప్పించి వేరే టైం కుదరట్లేదు. ఎందుకంటే నేను జిమ్ స్టార్ట్ అవ్వడమే 7:30కి స్టార్ట్ అయ్యాను. సో ఇంటికి వచ్చేసరికి 8:30 అలాగే అయింది. ఫ్రెష్ అయ్యి వెంటనే ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పటికి ఫినిష్ అయింది. సో అది ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ వీడియో స్టార్ట్ చేశాను. వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపు మనం ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం. తర్వాత నా మీల్ ఉంటుంది. మీల్ ఫినిష్ చేసి అండ్ కొన్ని క్లయింట్ అప్డేట్స్ ఉంటాయి, అవి చేసి ఇంకా పడుకోవడమే. బట్ అందుకన్నా ముందు ఏంటంటే మనం ఈరోజు బ్యాక్ డే కోసం మాట్లాడదాం. సో ఈరోజు బ్యాక్ డే మనం అనుకున్నట్టుగానే ప్లాన్ చేసినట్టుగానే చిన్న వర్కౌట్, జస్ట్ 4 వేరియేషన్స్ అంతే. తర్వాత హ్యామ్స్ట్రింగ్స్ చేశాను. ఇక్కడ సెట్స్ దగ్గర ఈరోజు అంత సాటిస్ఫైడ్గా లేనమాట. ఎందుకంటే కొన్ని వేరియేషన్స్లో నేను అంత ప్రాపర్గా ఫీల్ అవ్వలేకపోయాను. ఎగ్జాంపుల్ హ్యామ్స్ట్రింగ్స్ చేసినప్పుడు RDL. సో RDLలో 2 sets ఉన్నాయి, బట్ నేను 3rd set చేశాను అడిషనల్గా. ఎందుకంటే ఫస్ట్ సెట్ వాజ్ ఓకే, సెకండ్ సెట్ నేను అనుకున్నంత ఫీల్ అవ్వలేకపోయాను అనమాట. సో అందుకని చెప్పి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఇంకొక సెట్ చేశాను. చెప్పాను కదా, ఈ తక్కువ సెట్స్ ఉండడం వల్ల మెంటల్ ప్రెషర్ ఉంటుందని చెప్పి, అదే ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే RDL నేను చాలా రేర్గా చేస్తుంటాను, ఎప్పుడు నేను స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేస్తుంటాను. అదొక రీజన్ అనమాట. RDLలో నేను ప్రాపర్గా ఫీల్ అవ్వలేకపోయాను, అందుకని ఇంకొక సెట్ యాడ్ చేశాను. ఓవరాల్ వర్కౌట్ అయితే నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. అందుకని చెప్పి నేను ఇంకా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఒకవేళ నాకు ఆ ఫీలింగ్ లేకపోతే నేను ఎప్పుడో వదిలేసేవాడిని, బట్ ఆ ఫీలింగ్ ఉంది. అందుకని నేను వదలలేక ఒక సెట్స్ కొన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఎలా ఒకలా ఇదే ప్రోగ్రామ్ని చాలా తక్కువ వాల్యూమ్లోనే చేస్తున్నాను. అండ్ ఇంత తక్కువ వాల్యూమ్ చేయడం ఫస్ట్ టైం ఇది. నేను ఇప్పుడు ఇంత తక్కువ వాల్యూమ్ చేయలేదు, బట్ ఇది నాకు తెలిసి చాలా పని చేస్తుంది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నా మజిల్లో ఆ ఫుల్నెస్ నాకు నేను నెక్స్ట్ డే కూడా నేను క్యారీ చేయగలుగుతున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ని నాకు తగినట్టుగా నేను చేంజెస్ చేసుకుంటూ అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. అండ్ కమింగ్ అప్ వీడియోస్లో నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీడే HIT అని కాల్ చేయకుండా లైక్
సమ్వేర్ అనమాట. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. డోరియన్ యాట్స్ నాకు ఫేవరెట్ బాడీ బిల్డర్ అనమాట. సో నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంది, ఈరోజు చేశాను. సో కంటిన్యూ చేద్దాము. సో నాకు తెలిసి నాకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనిపిస్తుంది. అండ్ సో ప్రజెంట్ అయితే డైలీ బ్లాగింగ్ డిఫికల్ట్ అవుతుంది. సో దీనికి ఏదో ఒకటి మనం ఆలోచించాలి. ఎందుకంటే లైక్ ఈ ఎడిటింగ్ ప్రాసెస్ లైక్ నేను ఎక్కడో ఒకటి మిస్ అవుతున్నాను అనమాట. సో అదేదో నేను ఆలోచించి ఈ సండే దాన్ని ఫిగర్ అవుట్ చేసి కొద్దిగా టైం ఫ్రీ చేసుకోవాలన్నమాట. లేదంటే మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి నైట్ ఈ టైం వరకు నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటున్నాను. అసలు నాకు టైం ఉండట్లేదు అనమాట, రెస్ట్ ఉండట్లేదు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మనం రేపటి వీడియోలో కలుద్దాం.